సరిగా మాట్లాడండి. నేను సరిగా లేనేమో, నా నడవడిక సరిగా లేదేమో, నా జీవితం సరిగా లేదేమో, నా బ్రతుకు సరిగా లేదేమో. అప్పటి వరకు సరిగా లేనిటువంటి మోషే, అప్పటి వరకు సరిగా నిలబడలేని నడవలేని మోషే ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత సరైపోయాడు మనిషి. ఎందుకంటే దేవుడు తోడుగా వచ్చాడు. ఎవరు తోడుగా ఇచ్చాడు? ఆహారాన్ని తోడుగా వచ్చాడు. వెళ్ళు, నీ అన్నయ్య ఆహారం నీతో ఉన్నాడు. గమనించే రోజున మోషే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించడం గొప్ప భాగ్యం. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత, ఐగుప్తు దేశంలో అడుగు పెట్టిన తర్వాత, ఇశ్రాయేలు అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత పలుమారులు మోషేను ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు నిందించడం మొదలు పెట్టారు. ఎవరు నిందించడం మొదలు పెట్టారు? క్రైస్తవులా అన్యులా? మాట్లాడదాం. ఎవరు? క్రైస్తవులా అన్యులా? ఎవరికమ్మా? క్రైస్తవులా అన్యులా? గడిగా చెప్తాం. ఎవరు వాళ్ళందరూ? క్రైస్తవులే. దేవుడు నమ్మిన వారు. చెప్పండి అందరూ. ఎవరు వాళ్ళందరూ? దేవుడు నమ్మిన వారు. దేవునికి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు పంపించాడు? మోషేను పంపించాడు. మోషేను పంపిస్తే వారు ఏం చేశారు? నిందించడం మొదలు పెట్టారు. గమనించు, నీ జీవితంలో లేక నీ గ్రామంలో, మన గ్రామంలో మనల్ని ఎక్కువగా అవమానపరిచేవారు క్రైస్తవులా అన్యులా? గట్టిగా చెప్తున్నాను. ఎవరండి? క్రైస్తవులా అన్యులా? క్రైస్తవులు. ఏ సంఘం వాళ్ళు? గట్టిగా చెప్పండి. ఏ